ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు లీప్ యాప్లో టీఏఎస్ డేటాని ఎలా కన్ఫర్మ్ చేయాలి అనే విషయాన్ని గురించి చెప్పబోతున్నానండి. దీనికోసం ఫస్ట్గా మనం లీప్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర ఇండివిజువల్ లాగిన్స్ని ఇవ్వవలసి ఉంటుందండి. అంటే మన ట్రెజర్ ఐడి అను పాస్వర్డ్ని మనం స్కూల్ అటెండెన్స్ యాప్కి సంబంధించి మనం లాగిన్స్ని ఇచ్చి మనం లాగిన్ అవ్వవలసి ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ట్రెజర్ ఐడితో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుదాం ఫ్రెండ్స్. చూడండి, మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. 4th ఐకాన్ ఉంది కదా, గవర్నెన్స్ అని చెప్పేసి. గవర్నెన్స్లోకి మనం ఎంటర్ అవుదాము. గవర్నెన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఐకాన్ సిఎస్సి అని ఉంది కదా, సిఎస్సి అనేటటువంటి ఐకాన్ని క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టీఐఎస్ ప్రీవ్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాము. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ విధంగా మన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఫోటోతో సహా ఇలా మన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయినప్పుడు కిందకి మనము ఈ విధంగా డ్రాగ్ చేసుకుందాము. ఈ విధంగా టోటల్గా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చివరన కన్ఫర్మ్ అనేటటువంటి బటన్ మనకి కనిపిస్తుంది. ఈ కన్ఫర్మ్ అనే బటన్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కన్ఫర్మ్ బటన్ మీద మనం క్లిక్ చేద్దాము. చూడండి, కన్ఫర్మ్ చేసినప్పుడు మనకి ఒక ఓటీపీ అనేది మనకి రావటం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకి ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని మనము ఎంటర్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఓటీపీని ఎంటర్ చేసాము, క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేసాము. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ని మనం ఇప్పుడు క్లిక్ చేద్దాము. చూడండి, సబ్మిట్ అని క్లిక్ చేసినప్పుడు డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ ద డీటెయిల్స్ వన్స్ కన్ఫర్మ్డ్ ఆల్ ద డేటా విల్ బీ ఫ్రీజ్డ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనం దీన్ని ఓకే అనేటటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఓకే మీద మనం క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి మనకి వచ్చింది. ఈ విధంగా మనం లీప్ యాప్లోకి వెళ్ళి మన టీఏఎస్ డేటాని మనం కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.